ఏ రేట్లు లేవు పోరా ఎందుకు ఇలా అన్నాను అని అనుకుంటున్నారా? వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ హలో నమస్తే అండి, మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం వచ్చినాయి, అలాగే నిన్న టాప్ ధరలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతా లైక్ కొట్టేసి చూసేయండి. ఈరోజు 8వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 ఆదివారం. ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకుంటే దిగుమతులు అనేటివి ఈరోజు ఆల్మోస్ట్ అన్ని మండీల్లో కూడా తగ్గాయని చెప్పచ్చు అండి నిన్నటితో పోల్చుకుంటే. ఇంకా ఓవరాల్గా చెప్పాల్సి వస్తే ఇవాళ దిగుమతి అనేది నిన్నటితో పోల్చుకుంటే ఒక 10 నుంచి 15% దగ్గర దిగుమతులు అయితే తక్కువగా ఉన్నట్లయితే కనబడుతున్నాయి. ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము. అలాగే నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో నిన్న టాప్ రేట్ 300 రూపాయలు అండి, 300 మొలకల చెరుకు సంబంధించి చూసుకున్నట్లయితే 280 రూపాయలు అండి, 280 280. ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము, నిన్న టాప్ ధరల వివరాలు. ఇంకా ఈరోజు మదనపల్లిలో ఎలాంటి ధరలు ఉండబోతున్నాయి ఏమి ఎట్లా అంతా కూడా మీకు 9 గంటల పైన వేలం మొదలవుతుంది. ఆ తర్వాత వీడియోలో తెలియజేస్తాను. ఆ వీడియోని త్వరగా చూడాలి అనుకునే వాళ్ళు వెంటనే ఈ వీడియోని లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. అలాగే మన ఛానల్లో జాయిన్ అవుతూ సపోర్ట్ అందిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇంకా రీసెంట్గా ఎవరెవరు జాయిన్ అయ్యారు ఏమి ఎట్లా అనేది చూసుకుంటే ముందుగా శశి అఫిషియల్ గారు, అలాగే వెంకట శివ గారు, అలాగే శేషురెడ్డి గారు, వీళ్ళంతా కూడా రీసెంట్గా జాయిన్ అయ్యి మన ఛానల్లో సపోర్ట్ అందిస్తున్నారండి. అలాగే మంజునాథ్ గారు రీజాయిన్ అయ్యారు మళ్ళీ, థ్యాంక్ యూ అండి. మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయాలి అనుకుంటే ఎడమ చేతి పక్కన ఫోటో కనబడుతూ ఉంటుంది, కింద దాని పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. జాయిన్ అయిపోయి మీ సపోర్ట్ని అయితే తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఓకే, ఇంకా ఈరోజు ఎలాంటి ధరలు ఏమి ఎట్లా అనేసి అయితే 9 గంటల పైన స్టార్ట్ అవుతుంది వేలం. ఆ తర్వాత వీడియోలో తెలియజేస్తాను. అందరూ రెడీగా ఉన్నాను చూడడానికైతే. ఇంకా అలాగే స్టార్టింగ్లో చెప్పాను కదా రేట్లు ఏం లేవు పోరా అని ఎందుకు అన్నాను అంటే మన ఛానల్లో జాయిన్ అవుతూ సపోర్ట్ అందిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. అది ఇప్పుడు కొద్దిగా తగ్గింది, ఇప్పుడు ధరలు లేవు కాబట్టి అలా అనుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను. మీరు కరెక్ట్గా ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ముందు చాలామంది జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఎంతమంది ఎలా రియాక్ట్ అవుతారో. అందరూ కూడా కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి.